పూర్వం మగధ రాజ్యంలో ఒక సంవత్సరం వానలు పడక తీవ్రమైన కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి. ఇదే అదనుగా భావించిన నలుగురు ప్రధాన ధాన్యం వ్యాపారులు కుమ్మక్కయ్యారు. రైతుల నుండి తక్కువ ధరకు కొన్న బియ్యాన్ని, పప్పులను రహస్య గోదాముల్లో దాచిపెట్టారు. మార్కెట్లో సరుకు లేదని కృత్రిమ కొరత సృష్టిద్దాం. ప్రజలు ఆకలితో చచ్చే పరిస్థితి వచ్చాక మనం అడిగినంత ధర ఇస్తారు అని వారు పథకం వేసుకున్నారు. ఈ విషయం గూఢచారుల ద్వారా మహారాజు విక్రమసేనుడికి తెలిసింది. రాజు ఆ వ్యాపారులను పిలిపించి, ప్రజలు కష్టాల్లో ఉన్నారు. గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని న్యాయమైన ధరకు అమ్మండి అని సూచించారు. కాని ఆ వ్యాపారులు, ప్రభూ, మా దగ్గర నిల్వలు లేవు, మా వ్యాపారం మా ఇష్టం అని అబద్ధం చెప్పారు. విక్రమసేనుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. మరుసటి రోజు ఉదయం దండోరా వేయించారు. రాజ్యంలోని ప్రజలందరికీ రాజుగారి ధర్మధాన్యాగారం నుండి ఉచితంగా రేషన్ ఇవ్వబడుతుంది. ఎవరూ ఆకలితో ఉండకూడదు అని ప్రకటించారు. అంతేకాదు, పక్క రాజ్యాల నుండి భారీగా ధాన్యాన్ని తెప్పించి ప్రజలకు పంచడం మొదలుపెట్టారు. ప్రజలందరూ రాజుగారి వద్దే ఉచితంగా సరుకులు తీసుకోవడంతో ఆ వ్యాపారుల దుకాణాల వైపు ఎవరూ వెళ్లలేదు. వారం గడిచింది, నెల గడిచింది. గోదాముల్లో దాచిన ధాన్యం గాలి తగలక తేమ చేరి రంగు మారింది. పురుగులు పట్టి ఎందుకూ పనికి రాకుండా పోయింది. చివరికి ఆ వ్యాపారులు లబోదిబోమంటూ రాజు దగ్గరకు వచ్చారు. ప్రభూ, మా సరుకు అంతా పాడైపోయింది, మేము దివాలా తీశాము అని ఏడ్చారు. అప్పుడు రాజు, మీరు ప్రజల ఆకలిని సొమ్ము చేసుకోవాలనుకున్నారు. కాని ఆ పాపమే మీ సంపదను నాశనం చేసింది అని హెచ్చరించి పంపించేశారు. నీతి: ఆపదలో ఉన్నవారిని దోచుకోవాలని చూస్తే చివరికి ఉన్నది కూడా పోగొట్టుకుంటారు.